Come back to our YouTube channel Neeli Meghalalo. First of all, wish you a happy anniversary. Thank you. సోసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. పెళ్లి రోజుని మెళ్ళు దండేశారు. నాకు దండ. దెయ్యంలాగా అన్నాను కదా. దయ్యం దయ్యం కాదు, దేవత. సూపర్ ఎక్సైటెడ్ నేనైతే. నన్ను తీసుకెళ్ళకుండా మా ఆవిడ వెళ్తుంది ఫస్ట్. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా ఏంటి, ఆయన రావద్దా? హాయ్ అందరికి, ఈ రోజు మా యానివర్సరీ వ్లాగ్ రాబోతుందండి. అస్సలు మిస్ అవ్వద్దు, సూపర్ సూపర్ గా ఉండబోతుంది. అయితే ఈ యానివర్సరీ వ్లాగ్ లో మీకు ఇంకొక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి. ఎందుకు చెప్తాను, ఎందుకునంటే నేను ఇంద్ర మొన్న యుఎస్కి వెళ్ళాం కదా. ఇంద్ర ఫ్రెండ్ ఒక ఆయన అనమాట. ఆయన హీఈస్ రన్నింగ్ దిస్ కన్సల్టెన్సీ. సో ఆయన చెప్పిన విషయాలు చూస్తే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకునంటే చాలా మంది పిల్లలు ఈ మధ్య చాలా అంబిషియస్ అయిపోయారు. యుఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి, యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న కన్సల్టెన్సీస్ కానీ, లేకపోతే వాళ్ళు వెళ్ళే కన్సల్టెన్సీస్ కానివ్వండి, వీళ్ళని కొంచెం తప్పుదోవ పట్టిస్తుంటాయి, లేకపోతే కరెక్ట్ అయిన గైడెన్స్ ఇవ్వరు. అటువంటిప్పుడు ఏమైపోతారంటే పాపము ఆ వీసా రిజెక్ట్ అవ్వడము, లేకపోతే కాలేజెస్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడము, లేకపోతే వాళ్ళ స్థాయికి మించి కాలేజెస్ చూస్ చేసుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని మిమ్మల్ని సేవ్ చేయడానికి ఒక మంచి కన్సల్టెన్సీ మన ఫ్రెండ్స్దే ఉన్నప్పుడు మీకు ఎందుకు చెప్పకూడదు? అందుకని నేను వాటి గురించి అన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. వీళ్ళు వచ్చేసేసి యుఎస్ఏ అండ్ యూకే అప్లికేషన్స్ అన్ని కూడా వీళ్ళు ప్రాసెస్ చేస్తారు. వీళ్ళు చేసేది 100% ఆన్లైన్ ప్రాసెసింగ్ అండి. అసలు స్టూడెంట్స్ వీళ్ళ ఆఫీస్ కి వెళ్లాల్సిన పనే లేదనమాట. కంప్లీట్ గా వీళ్ళు SMS ద్వారా, లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా, లేదంటే ఈమెయిల్ ద్వారానే స్టూడెంట్స్ లో టచ్ లో ఉంటారనమాట. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేస్తారండి. అంటే మన అప్లికేషన్ దగ్గర నుంచి వీసా అప్రూవల్ వరకు మొత్తము వాళ్ళే చూసుకుంటారనమాట. ఇంకా మనకి ఆ టెన్షన్ ఉండదు. అంటే వీసాకి మనమే వెళ్ళాలి అప్రూవల్ కి, కానీ మొత్తం ప్రాసెసింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మన ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు కస్టమైజ్డ్ చేస్తారనమాట. పలానా కాలేజెస్ మనకి మంచివి అని షార్ట్ లిస్ట్ చేసి మీకు చెప్తారనమాట. ఈ కాలేజెస్ లో మీరు అప్లికేషన్స్ మీవి సబ్మిట్ చేస్తాము అని చెప్పేసి. సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే ఎక్కువ కాస్ట్లీ కాలేజెస్ అనేవి మనం అఫోర్డ్ చేయకపోయినా, మనం యూఎస్కి వెళ్ళాలన్న కోరిక అయినా కూడా ఉంటుంది. అటువంటప్పుడు ఎనీబడీ కెన్ గో అన్న దాని గురించి ఈ మెయిన్ కన్సల్టెన్సీ వాళ్ళే మొత్తం వీసా ఇంటర్వ్యూస్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చాలా వరకు ఫెయిల్ అయ్యేది ఆ వీసా ఇంటర్వ్యూస్ దగ్గరే మనం ఫెయిల్ అవుతామండి. ఎందుకంటే మేము కూడా మామూలుగా టూరిస్ట్ వీసాకి వెళ్తే కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. సో ఆ టైంలో ఏమైపోతాం, బ్లాంక్ అయిపోతాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారనమాట. అంటే ఊరికినే మనకి ఒక వీసా ఆఫీస్ లో ఎలా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు ఏంటి, సో అటువంటి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ అనేవాడు ప్రిపేర్ అవుతారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి, సో ఇవన్నీ ప్రిపేర్ అవడానికి వీళ్ళే ముందు మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట. అన్నిటికంటే మెయిన్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటేనండి, ఎడ్యుకేషన్ లోన్ లేకుండా మనం ఏం చదవలేము, ఇక్కడైనా సరే అక్కడైనా సరే. సో అటువంటి వాటిలో వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్రతిదీ హెల్ప్ చేస్తారనమాట. అంటే ఎలా తీసుకోవాలి ఆ లోన్, ఎంతవరకు ఇచ్చేయాలి, ఆ యూనివర్సిటీ ఫీ మొత్తం, ఎడ్యుకేషనల్ లోన్ ఎలా అప్లై చేయాలి, అది ఎలా మీకు వస్తుంది, మొత్తం మీకు హెల్ప్ చేస్తారు. అండ్ 100% వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ లోన్ మీకు వచ్చేటట్టు చేస్తారండి. సో అది చాలా పెద్ద విషయం. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్, ఈమెయిల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ స్క్రీన్ మీద ఫోన్ నంబర్స్ కూడా పెడతాను. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈజీగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ ఎందుకు చేయడం జరుగుతుంది అని అంటే ట్రస్టెడ్ సోర్స్. మన ఫ్రెండ్స్ కి ఒక కన్సల్టెన్సీ ఉన్నప్పుడు నాకు నమ్మకం ఉంది, ఇందిరాకి నమ్మకం ఉంది, వాళ్ళు ఎవరిని మోసం చేయరు అని చెప్పి. సో అందుకని మీ వరకు ఇది తేడం జరుగుతుంది. ఐ హోప్ ఇవన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా అన్ని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మా యానివర్సరీ వ్లాగ్ ని అస్సలు మిస్ అవ్వకండి. సూపర్ క్రేజీ ఫన్ ఉండబోతుంది, ఓకేనా?
లెట్ us go into the anniversary vlog. ఇక్కడ నుంచి నా ఎక్సైట్మెంట్ డబుల్ అవుతుంది, నాకేం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. క్యానరీ ఐలాండ్సా దీని పేరు? ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలియదండి నాకు. చూడు ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఉంది. గ్రాండ్ వెల్కమ్ చేసావా నీకు? నమస్తే. సో మచ్. బాగుంది మెడలు దండ నీకు. పెళ్లి రోజు అని మెడలు దండేసారు. ఇంకా చాలా కథ ఉంది ఎలా. కెమెరా కూడా తెచ్చాను. థ్యాంక్ యూ సార్. అంటే అక్కడ మంచిగా షూట్ చేద్దాం. అలాగే. సో అను ఎక్సైటెడ్? సూపర్ ఎక్సైటెడ్. మన రూమ్ దగ్గరికి ఎలా వెళ్తున్నాం అనుకున్నావు? గెస్. ఇలాగే నడిచి వెళ్తావా? ఎంత నడుస్తావు ఇలాగా? కాదు, గెస్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. మన రూమ్కి ఎలా వెళ్తాం తెలుసా? బోట్లో వెళ్తాం ఇలా. సి ఇలా. ఎక్సైటెడ్? చాలా. ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉందని నేను సర్చ్ చేసినప్పుడు నాకు కనపడలేదు. ఏంటమ్ము చాలా చాలా అసలు ఎక్కడ కదల బుద్ధే కాదమ్మ. ఇంకా నాకు ఇక్కడే ఉన్నాం. అవునా? చూద్దాం. లవ్ యూ. ఇప్పుడు మన కోసం బోట్ వస్తుంది చూడు అక్కడ, మనల్ని పిక్ చేసుకోవడానికి. యా. నమస్తే. వాళ్ళని వాల్యూమ్ తగ్గిదామా మాట్లాడు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం అమ్మో అక్కడ చూసావా? ఇక్కడ అది డిన్నర్ ప్లేస్. ఎప్పుడైనా సరే డిన్నర్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి మనం రూమ్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ అమ్మో. నాకు ఎలా ఉంది తెలుసా? నేనేదో ఫారెన్ కంట్రీకి వచ్చినట్టు. చాలా. సో ఇప్పుడు మనం ఉండిపోయే హౌసెస్ ఇలా ఉంటాయి. ఇది రూమ్ అండి, రూమ్కి వెళ్తున్నాము. దిస్ ఈస్ అవర్ రూమ్ అను. సో బ్యూటిఫుల్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నా కోసం ఒక లెటర్ అమ్ము. Canary Islands వాళ్ళు. Dear Meghna, welcome to Canary Island Resort and Spa, Lonavala, Maharashtra's first private island resort. We value that you have chosen to stay with us and will do our utmost to ensure that your overall experience exceeds your expectations. Your personal satisfaction at Canary Islands is our foremost priority. If there is anything we can do to make your visit more enjoyable, please do not hesitate to contact our guest relations. మంచి ఈవినింగ్లో మా ఆయన డాన్స్ రీల్ చేస్తున్నారనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ వాటర్ అండ్ ఆయన పాట సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంత పీస్ఫుల్గా చూడండి.
దెయ్యంలాగా అన్నాను కదా. ప్లీజ్ ఈరోజు యానివర్సరీ, నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి జనాలు భయపెట్టకు. దయ్యం కాదు, దేవత. దయ్యంని దేవత అంటున్నాడండి మా ఈరోజు. దేవతలో కదా అందుకని. మా ఫుడ్ వచ్చేసింది, అంటే నేను స్నాక్స్ వచ్చాయి. బహార్ రఖియే ఎందుకంటే మనం బాల్కనీలో కూర్చుంటున్నాం కాబట్టి. ఓకే. ఎలా మనకి ప్లేస్ కి నన్ను తీసుకుని రావాలి అని అనిపించింది? ఎలా అనిపించింది? సర్ప్రైజ్ చేయాలనిపించింది. గూగుల్లో చూసాను, లేక్ పక్కనే ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. మహారాష్ట్రలోనే ఫస్ట్ ఐలాండ్ రిసార్ట్ అంటాము. నేను ఇందాక మొత్తం చదివాను. 100 acres లో ఉందంట. ఉంది రిసార్ట్. 40 acres వాటర్ అంటాము, 60 acres ల్యాండ్ అంట. 40 acres వాటర్. అమ్మ రేపు మనం కొంచెం ఇది చేద్దామా? ఏం చేద్దాం? జంగిల్ ట్రైల్ ఒకటి, తర్వాత ATV రైడ్ అమ్మ మన ఇద్దరం. ఓకేనా? స్పీడ్ బోట్ మొన్నే కదమ్మ చేసేసాము. సో స్పీడ్ బోట్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. సైక్లింగ్ ఆలోచిద్దాం. వాటర్ సైక్లింగ్ అంటే అది ఒక్కొక్క టైర్ ఇంటుందమ్ము. మనం దానిలో కూర్చొని లేచిన తర్వాత పొజిషన్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, ఏంటి మ్యాటర్ తెలుస్తుంది. తర్వాత నువ్వు ఒక రీల్ చేయము. అలే చిట్టలే ఎటు వచ్చి వచ్చిపోయే, ఆహా లేకపోతే తొంగి తొంగి చూడమ్మకు చందమామ. ఇంక తొంగి చూసావు కాదు చెప్పండి. చందారి చందనా చందారి कभी तो जमी पर आ बैठेंगे बातें करेंगे వినయ్ తాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకులా పన్ను సోకే ముందే పొద్దు తెల్లారి పొగ వస్తా. ఈ డ్రెస్ సూపర్ ఉందాము. ఎవ్వరు అటెంప్ట్ చేయలేరాము. నువ్వే డిఫరెంట్. బాగుంది. సేమ్ టాప్ అండ్ బాటమ్ కదా. వెరీ నైస్. రిసార్ట్ వాళ్ళు మాకోసం ఒక చిన్న క్యూట్ పేస్ట్రీని పంపించారు. బాగుంది కదమ్ము. చాలా బాగుంది. ఓకే అండి. గుడ్ నైట్ మీ అందరికి. రేపు పొద్దున్న see you tomorrow. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నీ కాఫీ రెడీ చేసుకున్నావా? మా ఆయన బ్లాక్ కాఫీ, చుట్టూ మబ్బులు కొండలు. అదిగోండి వాటర్. ఫెరీ కనిపిస్తుంది ఎవరికైనా? అదిగోండి ఫెరీ. దీంట్లో వెళ్ళాలి మళ్ళీ మనం. సిగ్నల్ లేదు, ఒకళ్ళు మనకి ఫోన్ చేయలేరు. ఏమన్నా ఉంటే వాట్సాప్ కాల్, దట్స్ ఇట్. నా కళ్ళు చూడండి ఎలా కొన్ని ఫుల్ నిద్ర ముఖంలో ఉన్నా. సో ఇప్పుడు రెడీ అయ్యి ఏం చేయబోతున్నామో నాకు తెలీదు, మా వారు చెప్తారు. సో ఇప్పుడు మన రూమ్ చూపిస్తాం, ఓకేనా? రండి. సో ఇది మేము ఉండే రూమ్ అండి. ఓకే, మాది వచ్చేసేసి లేక్ వ్యూ అన్నమాట. రండి. నాకు నచ్చింది ఏంటంటే, నేను ఇంట్లో ఎలాగ కంప్లీట్ గ్లాస్ వాడతానో ఇక్కడ కూడా అలానే గ్లాస్ బాటిల్స్లో వాటర్ అనమాట. అండ్ వీళ్ళు మాకు ఎగ్లెస్ కుకీస్ పెట్టారు, నేను తినేసాం. వీ హ్యావ్ ఎ స్మాల్ ఫ్రిడ్జ్. ఇదిగోండి, దీంట్లో మేము కొంచెం చల్ల వాటర్ పెట్టుకున్నాము. ఎంత చలిగా ఉన్నా అండి, నాకు ఇంద్రాకి కోల్డ్ వాటర్ ఉండాలన్నమాట. నాకు చాలా నచ్చిన ప్లేస్. దిస్ ఇస్ ద బెడ్. ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ సూపర్గా నిద్ర పట్టిందండి. ఇప్పుడు అసలైన వ్యూ మీకు చూపిస్తా.
జనవరిలోనే వచ్చామండి మేము. వెదర్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. టైం 11:39 అయిందమ్ము, కానీ చూడు ఈరోజు ఇంత పిసరు కూడా ఎండలేదు. ఇంకా మబ్బు, మంచు, నీళ్లు, చల్లగా ఉన్నాం ఈరోజు. అంటే లోనావలా ఏమనుకుందంటే రేపు మనం వెళ్ళిపోతాం కదా, సో అందుకని వీళ్ళని ఈరోజు చల్లగా ఉంచుదాము, గుర్తులు మంచి గుర్తులు తీసుకెళ్ళాలి వీళ్ళు అని అనుకుంది. కానీ మనం ఇంటికి తీసుకెళ్ళలేము కార్లో. కానీ ఈ సోఫాలో కూర్చున్న ప్రతిసారి నేను జారిపోతున్నాను. ఓకే, కానీ వీళ్ళు ఎందుకు అమ్ము ఇంత డిమ్ లైట్లు పెడతారు? మూడ్ క్రియేట్ చేయడానికా? ఓకే అమ్ము, నీ తలకి కరెక్ట్ గా హైట్ లో ఉందమ్ము. అలా ఉండు, బాగుంది. అలానే ఉండమ్ము, రెండు అలా ఉండు. రెండింద్రాలు బాగుంది. ఓకే, రూఫ్ ఎలా తగులుతుంది అమ్మో? ఆఫ్ కోర్స్ హైట్ ఉంటుంది. సో చాలా బాగుందండి వాష్రూమ్, బ్యూటిఫుల్గా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లాసిక్ అన్నమాట. ఇదిగోండి, ఈజ్ అ బ్యూటిఫుల్ మిర్రర్, క్యానరీ ఐలాండ్స్ వాళ్ళ నాప్కిన్స్. ఇది వచ్చేసేసి వాష్రూమ్. మనం ఇక్కడ ఇలాగా ఏం చేయాలి? ట్రూ, ఇక్కడ నుంచి మన వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట. దీస్ ఆర్ స్పెషలీ ఫర్ కపుల్స్ అండి ఈ రూమ్స్ అన్నీ. ఇక్కడ అద్దంలో రా, మన ఇద్దరం వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ టు మై హస్బెండ్. ఎందుకునంటే నేను చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను ఈ స్టే అంతా. చాలా ఇంకా చాలా ఉంది చేయటానికి కదా అమ్ము. ఏటీవీ రైడ్ అన్నావు, ఏటీవీ రైడ్, నువ్వు జెట్ స్కీ చెయ్యి, నేను వీడియో తీస్తా. నేను చేయగలనంటవా? షార్ట్స్ తెచ్చుకోలేదమ్ము. అది చూడాలి. ఐ సీ. ఓకే, చాలా. ఇక్కడికి వచ్చిన ఇడ్లీ నా వడ ఉంటుంది ఇక్కడ. సో ఈరోజు వడ ట్రై చేస్తున్నాను. మా ఆవిడ మాత్రం చాలా తెలివిగా సాబుదానా కిచడీ వేసుకుంటుంది. నేను నీలా కాదు నాయన, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు భోజనమే తింటా. ఓకే, లైవ్ కౌంటర్ ఏం కావాలో ఇచ్చాడు వీడు. ఇక్కడ ఏం మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నువ్వు చెప్పు ఏమున్నాయన. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, చీజ్ మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ, ఉత్తప్పం. అమ్ము వద్దు నాన్న, ఒక్క దోశ ట్రై చేస్తాను. నీ ఇష్టం, దోశ పిక్ చేస్తాను, చూద్దాం. ఇక్కడ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. నువ్వు ఆమ్లెట్ తింటావు కదా? అంతేనమ్ము, నేను ఇలాగా నేను ధైర్యం చేయలేను, నేను ఆమ్లెటే తింటాను. మనం ఎక్కడికి వచ్చినా ఈ పూరి ఆలు మాత్రం ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం అప్పుడు? నీకు ధైర్యం ఉందా? బైక్ రైడ్కి ప్రిపేర్ అవుతుంది వాడ. అంటే ఎగురుతుంది కదా, ఫోన్ టెల్ వేసేసుకున్నాను. ఒక్కదా నాకు తెలిసి చేయలేవు. ముందెందుకు కూర్చుంటావు? అయ్యో క్రేజీ. నేను ముందు వెళ్తున్నామండి. నన్ను పడేవు కదా. ఎక్కడైనా సరే ఏటీవీ ఉంటే నేను ఎక్కేస్తాం అంతే. సో వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు మామూలుగా లేదు. వెనక కాన్స్టెంట్గా బాడీ గార్డ్ లాగా వస్తున్నారండి. చూడండి, ఇట్లాంటి దారి అన్నమాట. మా ఆయన నన్ను పడేయకపోతే చాలు.
క్రేజీ కదా, ఊగిపోతుంది. భలే మజా వచ్చింది. ఆ వైబ్రేషన్ లో అసలు ఎలా ఉందంటే అది చాలా గ్రిప్ కావాలండి మనకి. అది స్పీడ్ గా అంత సీన్ లేదు అసలు. హ్యాండ్స్ లో చాలా గ్రిప్ కావాలి. అది ఆ బ్యాలెన్స్ అంతా మేనేజ్ చేయాలి కదా అలాంటి రోడ్స్ లో. నేను చేసేదాన్ని, నాకు అవకాశం ఇవ్వలేదు. నీకంత సీన్ లేదు నాన్న. పబ్లిక్ గా నాకు సీన్ లేదు అని అంటాం, నన్ను ఇన్సల్ట్ చేయటం. అన్ని నేర్చేసుకుంటుందేమో ఇప్పుడు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నెక్స్ట్ నేను జెట్ స్కీయా? నువ్వు కూడా చెయ్యి. నేనా? ధైర్యమైన ఉంటున్నాము, నువ్వు లేకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. ఆయన వస్తాడు అంతే. నేను డ్రైవ్ చేస్తాను, కూర్చుంటావా? ఎవరు వాళ్ళు ఇవ్వరు అలాగా. వాళ్ళు మరీ చెప్పారు, ఒకళ్ళు వాళ్ళు ఉండాల్సిందే అని. ఓకే ఉండాల్సిందేమో, మన ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. హలో నాకు వచ్చు. ఓకే ఎవరు? నేను అట్లీస్ట్ ఫ్లోట్ అవుతాను. ఫ్లోటింగ్ వచ్చు. జాకెట్ వేస్తే ఓడైనా జాకెట్ వేసి కాదు, ఇలా స్విమ్ ఇలా రాదు కానీ ఇలా ఫ్లోట్ అవటం వచ్చు నాకు. నేర్చుకున్నా నేను కొంచెం. మా ఆవిడ జెట్ స్కీలో వెళ్తుంది. ఎందుకు వెళ్తాను? ఫస్ట్ నువ్వు వెళ్ళాలి. ఫస్ట్ నువ్వు ట్రై చేయి చూద్దాం. నన్ను ఫోర్సబుల్ గా నన్ను పంపిస్తున్నావు. యు ఆర్ నాట్ గివింగ్ మీ an option. నో వెళ్ళు, ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ చూడాలి. నేను ధైర్యం చేయి ఒక్కసారికి. డైవింగ్ చేయనా? ధైర్యం చేయి ఒక్కసారి. ధైర్యం చేయనా? సూపర్ ఎక్సైటెడ్ నేనైతే. నన్ను తీసుకెళ్ళకుండా మా ఆవిడ వెళ్తుంది ఫస్ట్. ఓ మై గాడ్, కమాన్. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా ఏంటి, ఆయన రావద్దా? సరే పద అక్కడ దాకైతే పద. ఇంకా ఆతా ఎందుకు అలా మంచిది మాట్లాడేది కదా, వచ్చా స్విమ్మింగ్ అని అడిగాను అంతే. ఆయనకు వచ్చినా మనకి రాదు కదా. సరే ఓకే. హే కమాన్. फोटो गया भाड़ में. ठीक है, see you. मम्मी I love you मम्मी again. ఫుల్ అసలు మామూలు మజా లేదు. Crazy. Awesome experience. Super. Oh my goodness. This is the best thing I've done in my life. Ammu, I am telling you, the best experience in my life. No, I'm not going. No, please go, please go. भैया मैं कितना cool बैठी, है ना? Oh, मेरे ज़्यादा height है. No. You have to be light. You should not be stiff. Okay. Free का coach just to hold it, he will take care. Okay. Awesome. Go. All the best. Thank you. Hey, భయపడకు. భయపడకు. Don't be scared, okay? Keep your body light. Okay. Only touch the front yellow pad. Okay. This bhaiya will take care. Okay? Hey, right only.
of the beautiful sunset. స్వామి స్వామి రంగా నేను ఇంకా ఏం చెప్పలేదు, మన ఎక్స్పీరియన్స్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. మేము మామూలుగా మోసపోలేదన్నమాట. ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందో అది తినడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పావనా లేక్. హే పావనా, వేర్ ఆర్ యు? ఇలాంటి రాళ్ళు This Google is killing us.